అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకొకసారి బిగ్గరగా చెప్పుదాం, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి, మళ్ళీ సబ్బాత్ వచ్చేసింది. ఇలా రోజులు, వారములు, నెలలు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఏది సమయం అనేది దేని గురించి ఆగదనేది మనకు తెలుసు. అయితే దినమున మనము ధ్యానించుకొనబోయే అంశము ఏకాంత ప్రార్థన, అనగా వ్యక్తిగతముగా ఒంటరి ప్రార్థన లేదా వ్యక్తిగతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాము, చర్చ్ పరంగా సమాజ పరంగా ప్రార్థన కలిగి ఉంటాము. కొన్ని మార్లు కొన్ని చర్చెస్ కలిసి ప్రార్థనలు చేస్తుంటాయి, కొన్నిసార్లు దేశ ప్రజలందరూ కలిసి ప్రార్థన చేస్తుంటుంటారు. కాబట్టి రకరకాల ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు. అయితే ఈ దినమున మనము ఏకాంత ప్రార్థన అనగా వ్యక్తిగత ప్రార్థన మనము ఎలా కలిగి ఉన్నాము, అసలు మన పితరులు వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన ఎలా కలిగి ఉన్నారు, వారు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండడం వలన వారు ఎలాంటి జయాలు పొందుకున్నారు, ఎలా వాళ్ళు వర్ధిల్లారు, ఎలా వారు దీవించబడ్డారు. మరి మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకు బలియాగమైన ప్రాణం పెట్టిన మన యాషోవా మెస్సయ్య, ఆయన ఏ రీతిగా మనకు ఈ యొక్క ఏకాంత ప్రార్థన గురించి ఆయన మనకు తెలియపరిచాడు. తెలియపరచడం మాత్రమే కాదు, ఆయన ఎలా చేశాడు. మరి అంతకుముందు మన భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అనేకులైన శ్రేష్ఠులైన భక్తులు ఎలాంటి ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నారు, ఎలాంటి వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నారు. ఎవరికి వారం పరీక్షించుకుందాము. నన్ను నేను పరీక్షించుకుంటూ నేను మీకు ఉపదేశిస్తున్నాను. అవును, వ్యక్తిగతంగా 24 గంటలలో నేను ప్రార్థనకు, నా వ్యక్తిగత ప్రార్థనకు ఎంత సమయం కేటాయిస్తున్నాను. ఈ రోజులలో ఆండ్రాయిడ్ మొబైల్ అందరికి వచ్చింది. మొబైల్కి ఎంత సమయాన్ని ఒకవైపు టైం రాసుకోండి. మొబైల్కు ఎంత సమయాన్ని నేను కేటాయిస్తున్నాను, నా వ్యక్తిగత ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను, నేను ఇతర పనులకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను, పరిశుద్ధ గ్రంథం చదవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను. ఓకే, నేను పరిశుద్ధ గ్రంథం చదవడానికి, ఉపదేశాలు వినడానికి, వాటి గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. కానీ వ్యక్తిగతముగా మరి ప్రార్థన కొన్ని నెలల కింద అనుకుంటాను, యవనస్తుల కూటమిలో మరి ఖతార్ దేశం నుంచి చిన్నబాబు తమ్ముడు ప్రార్థన గురించి చెప్పాడు. దాన్ని ఏమన్నాడు, క్వైట్ అన్నాడు. క్వైట్ టైం, క్వైట్ అనగా వ్యక్తిగతముగా ఆయనతో సత్సంబంధము, ఆయనతో సహవాసము. అనుదినం ఉదయం లేవగానే యవనస్తులకు ఆయన మెసేజ్ ఇస్తూ సలహా ఇచ్చారన్నట్టు. అది యవనస్తులకు కాదు, మన అందరి మధ్యలో ఆ మెసేజ్ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది. సో వ్యక్తిగతంగా ఉదయకాలం లేవగానే ఎవరికి వారమే వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన సమయాన్ని మనం కేటాయిస్తున్నాము. సో 24 అవర్స్లో నేను నెల రోజుల గురించి, వారం గురించి మాట్లాడడం లేదు. 24 అవర్స్లో వ్యక్తిగతంగా నేను ఎంత ప్రార్థన సమయాన్ని కేటాయిస్తున్నాను అనే విషయాలు మనము మరి ధ్యానించుకునే ముందు, భక్తులు ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు వారు చేశారు, వారు అలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం మెసేజ్ విషయమై పరిమళ ప్రార్థన చేస్తుంది. పరిమళకు మైక్ ఇవ్వండి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. ఈ యొక్క వచనం నేను చదువుతాను, మిగతా వచనాలు మీరు చదివి సహకరించండి.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిచుండెను. ఎప్పుడట ఆయన సాయంకాలమున ఇస్సాకు గారట పొలములో మరి ఏకాంతముగా ఒంటరిగా అక్కడ ఆయన ధ్యానించడానికి ప్రార్థించడానికి వెళ్ళినట్టుగా, అనగా వారి పితరుడైన అబ్రహాము గారు చేశారు, నేర్పించారు కాబట్టి ఇస్సాకు గారు చేస్తున్నారు. అబ్రహాము ఏది కానీ తల్లిదండ్రులు చేయకుండా బిడ్డలు ఎన్నడూ చేయరు. తల్లిదండ్రులే బిడ్డలకు మాదిరి కాబట్టి అబ్రహాము గారే ఇస్సాకు గారికి మాదిరి. సో వారు పితరుడు చేసిన విధంగా ఇస్సాకు గారు చేస్తున్నారు ప్రార్థన. ప్రేమ కృపని ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మరి గడిచిన విశ్రాంతి దినం నుండి మరి యొక్క విశ్రాంతి దినం కాచి కాపాడుతాను నాయన. మరి ఈ యొక్క దినంలో పరిశుద్ధ బిడ్డలతో ఏకీభవించి సృష్టికు గణపతుకు మిమ్మల్ని ఆరాధించిన గొప్ప దండ బట్టి కొందనాలు తండ్రి. తండ్రి మరి యొక్క సమయంలో తండ్రి నాయన మరి నాయన భావన మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మరి మేము ఏకాంత ప్రార్థన గురించి భావ మరి నాయన మాకు ఉపదేశించుండగా తండ్రి నాయన నాన్న చాటున మరుగుపరుచుకొని తండ్రి నాయన మాకు తండ్రి కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరే మాకు అనుగ్రహించమని బ్రతిమాలకు వచ్చినాం తండ్రి. మీకు స్తోత్రంలో మేము నైనా మేము ఒకరినొకరు మేము తండ్రి మరి ఏ విధంగా నీ సన్నిధిలో నీకు ఏకాంత ప్రార్థన మేము ప్రార్థిస్తున్నామని మాకు మేము పరిశీలన చేసుకొని తను మీకు సమీపంగా ఉండగలటకు మీరు సహాయం దయచేయండి. అందుకు తనైనా మరి బావ మాకు నైనా తగిన వాక్యం మాకు బోధించుండగా మీరే సహాయం దయచేయమని భావన మా మన చాటున మరుగుపరుచుకోమని అతి పరిశుద్ధమైన యేసునామమున ప్రార్థించి వీడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. కాబట్టి ఇస్సాకు గారు మరి తన పొలములో ఏకాంతముగా ప్రార్థన చేయడానికి, ఎందుకనగా అప్పుడు వారి యొక్క మరి మూల ఆధారం ఏంటి? వారి యొక్క వ్యవసాయమే. ఆ యొక్క తాను తవ్విన బావుల దగ్గరకు వెళ్ళి ఆయన ఒక గుడారం, అక్కడ ఆ బావుల దగ్గర గుడారం వేసుకొని ఉన్నాడు. ఆ గుడారంలో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటుండగా మరి తన యొక్క మరి పక్కటెంకైన రెబెకమ్మ వస్తున్నట్టుగా ఆ దూరం నుంచి వస్తున్న ఒంటెలను చూసి ఆయన గమనించినట్టుగా మనం చూస్తుంటాం. అనగా ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. తనకు ఒక ఆశీర్వాదము తన జీవితంలో, ఒక మేలు తన గుడారంలో అడుగు పెడుచున్నది అమ్మాయి. తనకు పక్కటెంక రూపంలో, భార్య రూపంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికినని మన మాట తెలుసు కదా. సో కాబట్టి అతను ఏకాంత ప్రార్థన అనుదినము కలిగి ఉన్నారు. సో ఆ ప్రార్థనకు మరి జవాబుగా అనేకమైన ఆశీర్వాదములు ఆయన స్వతంత్రించుకున్నాడు. అందులో ఒకటి తనకు భార్య మరి తన జీవితంలోకి అడుగు పెడుచున్నది. మరి ఈ ప్రార్థన మరి అబ్రహాము గారు ఇస్సాకు గారికి నేర్పించారు. ఇస్సాకు గారు యాకోబు మరి ఏశావులకు నేర్పించి ఉండారా? తప్పనిసరిగా. కానీ ఏశావు మాత్రము ఎప్పుడూ ప్రార్థన అనేది తెలియదు తనకు. తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయడమే, తల్లిదండ్రులకు ఎదురు తిరిగి తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేస్తూ మరి ఆయన ఆశీర్వాదములకు బదులుగా ఆయన కీడులు కొని తెచ్చుకున్నాడు, శాపాలు కొని తెచ్చుకున్నాడు. ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు కొని తెచ్చుకున్నాడు. జ్యేష్ఠ కుమారుడై ఉండి తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు ఒక పూట భోజనం కొరకు. తల్లిదండ్రి మాటకు విధేయుడవ్వక ప్రార్థనా జీవితము లేకుండా మరి గయ్యాలిరాన్లైన భార్యలను తెచ్చుకొని, దుర్మార్గురాన్లైన భార్యలను తెచ్చుకొని ఆ కోడళ్ళ ద్వారా తన తల్లిదండ్రులకు దుఃఖం కలుగజేశాడు. కానీ యాకోబు గారేమో తల్లిదండ్రులకి మాటకు విధేయుడవుతూ వచ్చాడు. యాకోబు గారు సో అతను గుడారాలలో నివసిస్తూ వచ్చారు. ఆయన ధర్మమును నేర్చుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు ఏ రీతిగా ప్రార్థన జీవితాన్ని ఆయనకు రోజుకు 7 మార్లు ప్రార్థన చేయాలని ఇస్సాకు గారు నేర్పించారో, అనగా జాములలో వీరు ప్రార్థన చేసేవారు. ప్రతి జాము అనగా 3 గంటలకు ఒకసారి కదా, మనకు తెలుసు కదా. అనగా 7 జాముల యందు వీరు ప్రార్థన చేసేవారు. ఈ 7 జాముల ప్రార్థన అనేది తప్పనిసరిగా, దానిలో ఏమాత్రం సందేహం లేదు, అబ్రహాము గారి యొద్ద నుంచే ఆరంభమైంది. సో అబ్రహాము గారు 7 జాములలో ప్రార్థనలు చేశారు కాబట్టి ఇస్సాకు గారు చేస్తూ వచ్చారు.
ఇస్సాకు గారు చేశారు కాబట్టి యాకోబు గారు మరి ప్రార్థన చేస్తూ ఆయన ఒక గొప్ప ఆశీర్వాదము స్వతంత్రించుకున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు ఒకడు మిగిలిపోయెను. యాకోబు అక్కడ మిగిలిపోయెను. ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు ఎలోహింతోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. సో యాకోబు గారు ఏకాంతంగా మిగిలిపోయారు. ఒకవైపు నుంచి సమాచారం ఏమని వచ్చింది? 400 మంది సైన్యంతో వారు అన్నయ్య మరి ఇతన్ని దాడి చేయడానికి కొరకు, ఇతన్ని చంపడానికి బయలుదేరి వచ్చాడని సమాచారం వచ్చింది. మరి తను చాలా గొప్ప సమూహం ఉన్నది, 12 మంది సంతానము, మరి కుమార్తె దీనాతో కలుసుకుని 13 మంది సంతానము, మరి మరి వేవేల కొలది గొర్రెలు, మేకలు, ఒంటెలు, సో మరి వందల కొలది పరివారు, ఈ యొక్క గొప్ప సమూహంతో ఆయన వస్తున్నాడు. కానీ ఆ సమూహాలుగా కొన్ని గుంపులుగా చేసి గుంపులుగా పంపించేసి ఆయన ఏకాంతంగా మిగిలిపోయాడు. ఎందుకు ఆ రాత్రంతా ఏకాంతంగా ఆయన మిగిలిపోయాడు అనగా ఏకాంతంగా పరమ తండ్రితో పోరాడడానికి, పరమ తండ్రితో ప్రార్థించడానికి. కానీ ఆయనకు తెలియదు, ఆయనను ఆశీర్వదించడానికి ఒక దూత పంపించబడతాడని యాకోబు గారు ఊహించలేదు. తను ఏకాంతంగా ప్రార్థన గడపడానికి కొరకు ఆయన తీర్మానించుకున్నాడు తప్ప, అనగా ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దూతలు మనల్ని దర్శిస్తారు. ఏకాంతంగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఏకాంతంగా చేసి, మీరు ఎప్పుడు కానీ మరి చాలా అనుభవం ఉన్నవారే ఉంటారు ఇక్కడ. ఏకాంత ప్రార్థన అనుభవం లేని వారు క్రైస్తవులే అనబడరు, వారు విశ్వాసులే అనబడరు. వారు మరి ఆయన నామమును ధరించుకున్నామని చెప్పుకోవడమే అదొక అవమానకరం. కాబట్టి ఏకాంత ప్రార్థనలో సో మన హృదయాలనంతా మరి మన హృదయాలంతా ఆయన యొక్క పాదాల చింత కుమ్మరించుకోవడము, సో మన వేదనంతా కుమ్మరించుకోవడము. మరి 1997లో దాదాపుగా నేను 2 నెలలు ఏకాంత కన్నీటి ప్రార్థన చేశాను. అది కూడా ఎప్పుడు? అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత, అమ్మ తమ్ముళ్ళు అందరు పడుకున్న తర్వాత, వారు నిద్రపోయారని తెలుసుకొని అప్పుడు లేచి అప్పుడు ఏకాంతంగా ఒంటరిగా కన్నీటి ప్రార్థన. అది భగవాన్ యొక్క మ్యారేజ్ విషయంలో. కానీ అద్భుతముగా ఆ 2 నెలల్లో మరి ఏ శ్రమల గుండా అయితే మేము వెళుచున్నామో, ఏ బాధల గుండా అయితే మేము వెళుచున్నామో, ఏ వేదనల గుండా వెళుచున్నామో, ఆ బాధలు వేదనలన్నీ అద్భుతముగా పెళ్ళికి 4 రోజుల ముందు మాకు సమాధానము దొరికింది. మార్చి 20కి పెళ్ళి ఉంటే 16వ తారీఖు డేట్ నాడుకి మాకు సమాధానం పరమ తండ్రి. అనగా ఏకాంత ప్రార్థనకు జవాబు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ పరమ తండ్రి అలక్ష్యము చేసేవాడు మాత్రము కాదని బిడ్డలారా నేను ధైర్యంగా చెబుతున్నాను. ఇది అనుభవంతో చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ యాకోబు గారు సో ఆ ఏకాంత ప్రార్థన దేని గురించి చేయాలనుకున్నాడు? అయ్యా, నా మీదకి నా అన్నయ్య శత్రువులాగా వస్తున్నాడు, అతని మిత్రుగా మార్చండి, అతని యొక్క కోపమనంతా తొలగించండి, అతన్ని శాంతిపరచండి, అతను నా యొద్దకు వచ్చి సమాధాన పడేటట్టు చేయండి అని ఆయన ప్రార్థించడానికి కొరకు
మరి 7 మార్లు అక్కడ ప్రార్థించినట్టుగా మనకు రాయబడి ఉంది. చూడండి 33వ అధ్యాయం 3వ వచనము, అదే ఆదికాండం 33:3లో, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడి. ఇలా దినమునకు 7 మార్లు సుమా, ఆ ఒక్కరోజు ఏదో 7 మార్లు కాదు, ఆయన యాకోబు గారు చేస్తున్న ప్రార్థన దినమునకు 7 మార్లు సాగిలపడుతూ ఆయన ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ ఏకాంత ప్రార్థనకు ఆ పరలోకపు తండ్రి ప్రసన్నుడై తన సముఖములోని దూతను పంపించి, ఆ దూతను మరి అక్కడ దూతతో పెనుగులాడినట్టుగా ఉన్నది, కానీ మరి అక్కడ పెనుగులాట కాదు. ఆ దూత కనబడగానే ఇంకా అతని పాదాలు పట్టేసుకున్నాడు. అయ్యా, మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఏమని ఆశీర్వదించాలి? నా అన్నయ్య యొక్క కోపమును అది సమాధానముగా మార్చబడినట్లుగా, నా అన్నయ్య యొక్క ఆ శత్రువు మనస్తత్వమును తీసివేసి స్నేహితుడిగా నన్ను తన తమ్ముడిగా భావించే విధముగా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. సో అందుకే అంటాడు ఆ దూత వెళ్ళిపోతూ, నీ పేరేంటయ్యా అంటే, నా పేరు యాకోబు, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అని పిలువబడుతుంది. నువ్వు ఇజ్రాయేల్ అని పిలువబడుతుంది. సో ఇజ్రాయేల్ అనగా అందరికీ తెలుసు కదా అర్థము. ఇజ్రాయేల్ అనగా ఏల్తో పోరాడేవాడు. సో మనము కూడా ఏల్తో పోరాడే వారముగా ఉండాలి. ఏ విషయంలో? ఏకాంత ప్రార్థనలో మనం ఏ ప్రార్థన అంశం గురించి అయితే ప్రార్థిస్తున్నామో అది విజయము పొందు వరకు, దానిలో విజయం పొందుకొర వరకు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు బిడ్డలారా. చాలామంది ఏం చేస్తారు? శ్రమ రాగానే ప్రార్థన, శ్రమలు రాకమునుపే మన పితరులు చేసిన ప్రార్థనలు, వాళ్ళు శ్రమలు. ఇస్సాకు గారు చూసాం కదా, ఇస్సాకు గారు ఆశీర్వాదము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా యాకోబు గారు తన జీవితంలో 7 మార్లు ప్రార్థన జీవితాన్ని అలవరుచుకున్నారు ఆయన. మరి తన 12 మంది కుమారులకు కూడా నేర్పించడమే కాదు, యోసేపు గారు వెళ్ళిపోయిన తర్వాతనట దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు మళ్ళీ యోసేపు గారి యొద్దకు ఐగుప్తు దేశానికి వీరికి వెళ్ళడానికి పట్టే సమయం. ఆ 20 సంవత్సరాలు ఏకాంతంగానే ప్రార్థన చేస్తున్నాడట యాకోబు గారు. తన పిల్లలతో కలిసి కాదు, తన కుమారుని గురించి రోధిస్తూ దుఃఖపడుతూ ఆ 20 సంవత్సరాలట. ఆ 20 సంవత్సరాలు మొత్తం దాదాపు వాళ్ళు ఎంతమంది? 70 మంది ఉన్నారు కదా. ఆ 70 మంది 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మాంసాహారం లేదట. నమ్ముతారా? ఆ 20 సంవత్సరాలు వారి ఇంట మాంసాహారం భుజించలేదట. వారు ద్రాక్ష రసము వాళ్ళు పానము చేయలేదట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అనగా వారి నాన్న దుఃఖపడుతూ ఉంటుంటే, వారి నాన్న కన్నీరు గారుస్తూ ఉంటుంటే, వారి నాన్న ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటుంటే ఇంకా వారి ఇంటిలోకి ఒక సంతోషకరమైన భోజనము లేదంట. మాంసాహారము మేము గత 20 సంవత్సరాల నుంచి మా సహోదరుని కోల్పోయినప్పటి నుంచి మేము తినలేదయ్యా అని యోసేపు గారితో వారి అన్నదమ్ములు చెప్పిన మాట. అనగా వారు సంతోషకరమైన భోజనము చేయలేదు, సంతోషకరమైన పానము చేయలేదు, వారికి సుఖ నిద్ర ఎరగలేవు. సో ఈ 20 సంవత్సరాలలో ఈ మిగతా 11 మంది అన్నదమ్ములకు కూడా ఏకాంత ప్రార్థన పరమ తండ్రి అలవరిచాడు. సో ఆ 10 మంది అన్నలు ఏ రీతిగా అయితే యోసేపును గర్వించి అమ్మివేశారో, సో ఈ 20 సంవత్సరాలలో వారికి పశ్చాత్తాపము కలుగజేశాడు, వారికి ప్రార్థనా జీవితాన్ని నేర్పించాడు పరమ తండ్రి. సో యాకోబు గారు నేర్పించిన ప్రార్థన జీవితం ఒకటైతే, సో ఈ 20 సంవత్సరాలు ప్రాక్టికల్గా మంచి ఆహారము లేకుండా, మాంసాహారము లేకుండా, ద్రాక్షరసము పానము చేయకుండా వారు కన్నీటి ప్రార్థనలు, వారు ఏకాంత ప్రార్థనలు. కాబట్టి ఏకాంత ప్రార్థన వల్ల మరి యాకోబు గారు ఇజ్రాయేలుగా మార్చబడినారు, ఇజ్రాయేలుగా పిలువబడ్డాడు, ఎలోహింతో పోరాడేవాడుగా. సో బిడ్డలారా, ఎవరైతే ఏకాంత ప్రార్థనలో ఆయనతో పోరాడుతారో వారు ఇజ్రాయేలీలు, వారు నిజమైన ఇజ్రాయేలీలు. ఏకాంత ప్రార్థన నీకు లేదా? వ్యక్తిగత ప్రార్థన లేదా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్. మీరు చెక్ చేసుకోండి. 24 గంటలలో నేను ఎంత సమయమును ఏకాంత ప్రార్థనకు నేను కేటాయించుకుంటున్నాను? ఎవరికి వారే, నాకు రాసి ఇమ్మనడం లేదు, నాకు చెప్పమనడం లేదు, ఎవరికి వారే చెక్ చేసుకోండి. ఎవరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? మరి హానోకు గారు అయితే నేను చాలా మార్లు చెప్పాను, హానోకు గారు
ఎన్ని రోజులు చేసేవాడట ప్రార్థన, ఏకాంత ప్రార్థన? ఎన్ని రోజులు చేసేవాడట? కొన్ని రోజులేమో, కొంతకాలము 7 రోజుల వరకు ఏకాంతంగా ప్రార్థన గదిలో గడిపి 7 రోజులకు ఒకసారి కనబడేవాడట. ఎప్పుడు ఇది? తన కుమారుడైన మెతూషెల జన్మించిన తర్వాత, అనగా 65వ ఏట మెతూషెల జన్మిస్తే ఇక మిగతా 300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు కదా ఆయన జీవించిన జీవిత కాలము. ఈ 365 ఇయర్స్లో 300 ఇయర్స్ కూడా ఆయన ఎక్కువగా ప్రార్థనా జీవితము. అందుగురించి 243 సంవత్సరాలు రారాజుగా రాజ్య పరిపాలన చేశాడు. ఎలోహింతో నడిచాడు. సో మనకు ఆది కాండంలో ఒక్కటే మాట రాయబడి ఉంటుంది, ఆయన ఎలోహింతో నడిచాడు కాబట్టి ఆయనను కొనిపోబడ్డాడు అని. చూడండి 5వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్టు అయితే, ఆది కాండం 5:23-24. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు ఎలోహింతో నడిచిన తర్వాత ఎలోహిం అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. సో ఆయనతో నడిచాడు, పరమ తండ్రితో నడిచాడు. సో ఇలా 7 రోజులకు ఒకసారి ఆయన కనిపించేవాడట. కొంతకాలమైన తర్వాత ఆ రాజ్య పరిపాలన చేస్తూ నెల రోజులకు ఒకసారి కనిపించేవాడట. నెల రోజులకు ఒకసారి. ఇలా కొంతకాలమైన తర్వాత 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కనిపించేవాడట. ఇక ఆయన కొనిపోబడే సమయం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి అగుపడేవాడట. ఆ సంవత్సరం, ఆ ఒక్కరోజు ఎప్పుడు వస్తుందా అని ఆ దేవదూతను చూస్తామన్నట్టుగా ఆ యొక్క ప్రజలందరూ వచ్చి ఆయన గురించి ఎదురు చూసే, ఏం ఉపదేశం మాకు చేస్తాడు, ఏ ధర్మం మాకు ఉపదేశిస్తాడు, ఏ ధర్మశాస్త్రాన్ని మాకు తెలియపరుస్తాడు, ఏ శ్రేష్టమైన మాటలు పరమ తండ్రివి మాకు తెలియపరుస్తాడు. సో అనగా ఆయన రాప్చర్ పొందుకోవడానికి కొరకు, మహిమలో చేర్చబడడానికి కొరకు ఆయన సిద్ధపాటు కలిగింది. ఏదో ఒకరోజు ప్రార్థన చేస్తే కాదు బిడ్డలారా, ఆయన ఏకాంత ప్రార్థనలు. సో ఏకాంత నెలలు సంవత్సరాలు ఇలా ఏకాంత ప్రార్థన చేశాడు కాబట్టి, సో దూతలకు తీర్పు తీర్చడానికి ఆయన, దూతలకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొరకు ఆయన కొనిపోబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యము! అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటుంటాడు కొరింథీ పత్రికలో, మీరు దేవదూతలకు సైతము తీర్పు తీర్చదరని ఎరగరా? మనకి ఏ భాగ్యం ఉందట బిడ్డలారా? మనకి ఏ ధన్యత ఉందట? మనకు ఎలోహిము దూతలకు సైతము తీర్పు తీర్చే కాబట్టి తీర్పు తీర్చడానికి కొరకు మరి హానోకును కొనిపోబడ్డాడు. అది ఏకాంత ప్రార్థన. అదేవిధంగా ఏకాంత ప్రార్థన కలిగిన ఏలియా గారి గురించి కూడా ఒక మాట చూసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చూసినట్టయితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం నుంచి, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద పరుండబెట్టి యెహోవా నా ఎలోహిం నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను చాచుకొని యెహోవా నా ఎలోహిం నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఎక్కడికి తీసుకొని వెళ్ళాడట? ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని ఆ పై అంతస్తులోనికి ఏకాంతంగా గదిలోకి వెళ్ళి గదిలోకి తలుపులు పెట్టుకొని అక్కడ ఏకాంతంగా మొరపెడుతున్నాడు పరమ తండ్రికి. అయ్యా, ఈ బీద విధవరాలు నాకు ఆతిథ్యం ఇచ్చి నాకు భోజనం పెట్టి నన్ను కాపాడింది, ఇంత కీడు ఈమె మీదకి వచ్చింది ఏంటి అని ఆయన ఆ ఏకాంత ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఆ కుమారుడు తిరిగి లేచాడు. అనగా ఏకాంత ప్రార్థన ద్వారా ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడు ఏలియా గారు అనగానే ఏ పర్వతం గుర్తు రావాలి మనకు? చెప్పండి. ఏ పర్వతం మీద ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు? ఏ పర్వతం మీద ఆయన చేసేవాడు? కర్మేలు పర్వతం మీద. కర్మేలు
ఏలియా గారు అనగానే కర్మేలు పర్వతం గుర్తు రావాలి. సో కర్మేలు ఆయన సమాధి ఈ రోజు వరకు కూడా మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చూసాము. ఆ కర్మేలు పర్వతం దగ్గరనే ఏలియా గారు సమాధిని ఉంచారు. సో అక్కడే మందిరాన్ని కట్టారు, ఆ కర్మేలు పర్వతం పైననే. సో అక్కడ ఆయన సమాధి, అక్కడ మందిరము. సో మరి కాబట్టి ఏలియా గారు ఆ కర్మేలు పర్వతం మీద ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు కురివని వర్షము ఆయన మోకరించి ప్రార్థించగానే వర్షము మళ్ళీ విస్తారమైన వర్షం. సో అనగా సో ఏకాంతంగా ప్రార్థన, అసలు ఆయనను ఎన్నుకున్నదే ప్రార్థన గురించి. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. ఆయనను పరలోకపు తండ్రి ఎన్నుకున్నదే ప్రార్థన చేయడానికి, ఏకాంత ప్రార్థన. కాబట్టి కొందరు ప్రత్యేకపరచబడి ఉంటారు ఓన్లీ ఆ ప్రార్థనలు చేయడానికి కొరకే. అది వారి గురించి, ఆ ప్రత్యేకించబడిన వారి గురించి. కానీ బిడ్డలారా, మనము ఎలాంటి వ్యక్తిగతమైన ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నాము? మరి యాషోవా మెస్సే వారు ఏమి తెలియపరుస్తున్నారు? కొన్ని మాటలు మత్తయి సువార్తలోకి వెళదాము. 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సో చాలా గొప్ప జనసమూహం వచ్చారు. ఆయన ఉన్నది ఎక్కడ? అరణ్యంలో, కొండల దగ్గర. సో అక్కడ ఉన్నప్పుడు ఆ జనసమూహం పంపివేసి మళ్ళీ సాయంకాలం కాగానే ఆయన కొండ మీదకి వెళ్ళాట ఏకాంతంగా. ఎందు గురించి? రాత్రంతా ప్రార్థన చేయడానికి కొరకు. సో యాషోవా మెస్సే వారు ఆయన ప్రార్థన చేశాడంటే ఆయన అరణ్యమును ఎన్నుకున్నాడు, కొండలను ఎన్నుకున్నాడు. సో ఏకాంత ఎందుకనగా ఆయన దగ్గరికి అనేక వేల మంది వస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, మరి కుంటివారు, గుడ్డివారు, కుష్ఠవ్యాధి గలవారు, ఎందరెందరో రకరకాల వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. సో ఆ స్వస్థత వారు పొందుకోవడానికి కొరకు ఆయన ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నాడు. సో ఏకాంత ప్రార్థన ద్వారా ఏం నేర్పిస్తున్నాడు యాషోవా మెస్సే వారు? ఆ 12 మంది శిష్యులకు మనకు లూకాసు వార్తల మన ఆ బాబు చదువుకున్నాం కదా, 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 19లో. అక్కడ 12 మంది శిష్యులను ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాము. అక్కడ ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా వారికి నేర్పిస్తున్నాడు. అనగా 12 మంది శిష్యులకు ఏకాంత ప్రార్థన నేర్పించాడు ప్రాక్టికల్గా. ఏకాంత ప్రార్థన ఎలా చేయాలో సో వాళ్ళకి నేర్పించడానికి కొరకు వారినందరినీ వదిలిపెట్టి ఆయన ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళి ఆ కొండల మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ కన్నీటి ప్రార్థన. 6:12 ఒకసారి చూడండి. ఇందాక చదివిన లూకాసు వార్త 6:12. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఎలోహింను ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రంతా మరి ఆయన ఏకాంతంగా వెళ్ళి ఆయన కొండకు వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి రాత్రంతా ప్రార్థనలు. సో ఆయన ఎక్కువగా ప్రార్థన చేసిన కొండ ఏ కొండ చెప్పండి? ఏలియా గారు అనగానే కర్మేలు పర్వతం అని చెప్పాను. అదేవిధంగా యాషోవా మెస్సే వారు అనగానే ఏ కొండ? ఒలీవల కొండ పైన ఆయన ఎక్కడాది? గెత్సేమని అనే తోటలో, ఒలీవల కొండలో గెత్సేమని అనే తోట. ఆయన యొక్క మరి ప్రార్థన ద్వారా ఆయన రక్తము చెమటగా, ఆయన మరి ఆ చెమట రక్తముగా ఉడికిందట. ఆయన మొత్తం మరి మన రక్తమేమో చెమటగా మారుతుంది, కానీ ఆయన చెమటనే రక్తం వలే. సో ఆ యొక్క గెత్సేమని అనగానే అర్థం అది ఏంటంటే ప్రెస్ చేయబడడం అనగా ఒలివ నూనెను తీయడానికి కొరకు, ఒలివ నూనె తీయడానికి దాన్ని ఆ గానుగలో తిప్పుతారు ప్రెస్ చేసి. కాబట్టి ఈయన ప్రెస్ చేయబడ్డాడు. ఈయన తన రక్తమునంతా దారపోసాడు అక్కడ. తన రక్తమునంతా అనగా రాత్రులంతా ఆ ఒలివ కొండ మీద గెత్సేమనే తోటలో మరి ఏకాంత ప్రార్థన. కాబట్టి ఆయన అనేకమైన అద్భుతాలు ఆయన చేయగలిగాడు, అనేకమైన స్వస్థతలు ఆయన చేయగలిగాడు. అది శిష్యులకు నేర్పిస్తున్నాడు. మీరు కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు, కానీ మీకు విశ్వాసముతో మీరు ప్రార్థించినప్పుడు. మనం చాలా మెసేజ్లు వింటుంటాం, కానీ విన్నప్పుడు చాలా సంతోషిస్తుంటాం. చాలా బాగుంది ఈ మెసేజ్ అనుకుంటాము. కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు అయితే ఈ మెసేజ్ ఎక్కడో మళ్ళీ మర్చిపోదు. కానీ బిడ్డలారా, తీర్మానం చేసుకోండి. దినమున ఏకాంత ప్రార్థన నేను ఎలా కలిగి ఉన్నాను?
నిజంగా నా వ్యక్తిగతంగా నేను ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నానా? నిజంగా దినంలో 24 గంటలు ఉన్నాయే నాకు. ఓకే, మీరు పడుకోవడానికి 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ పడుకోండి. కానీ ఇంకా మిగతా 16 అవర్స్లో ఎంత సమయమును నీ ఏకాంత ప్రార్థన కొరకు కేటాయిస్తున్నా? హాఫ్ అన్ అవరా? చెక్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? చెక్ చేసుకోండి. 1 అవర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? చెక్ చేసుకోండి. మరి మన చిన్న మందలో చాలా మార్లు ప్రార్థన చేసేవారు ఉన్నారు. చాలా మార్లు ప్రార్థన చేసేవారు, 5 మార్లు 7 మార్లు ప్రార్థన చేసేవారు. సో కాబట్టి బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు. మార్కు సువార్తలు కూడా ఇదే మాట చెప్తుంటారు. యాశ్వమేసేవారు మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. ఏకాంత ప్రార్థన గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి యాశ్వమేసేవారు మాట. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన. చూడండి, ఇంకా ఎప్పుడట ఆయన చాలా పెందలకడనే లేచి, అనగా దాదాపుగా నేను అనుకుంటాను 3 గంటల సమయం అయి ఉంటుంటుంది. తెల్లవారుజామున 3 గంటల సమయం అయి ఉంటుంటుంది. ఇంకా చాలా చీకటి, పెందలకడన లేచి ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడు ఆయన అక్కడ లేచి ఉన్న చీకటిని ప్రార్థన చేయడం లేదు. ఏకాంతంగా అరణ్యములోకి వెళ్ళి మళ్ళీ అరణ్య ప్రదేశంలో ఆ కొండ మీదకి వెళ్ళి మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే అరణ్యాల్లో ఉన్నప్పుడు అరణ్యంలో ఏకాంత ప్రార్థన. సో ఒంటరిగా ఉన్నప్పుడు మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన. సో శిష్యులకు దూరంగా వెళ్ళి ప్రార్థన. అందుకే ఆయన శరీరధారి అయిన దినంలో మరి ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంటుంటారు. తన జనాంగానికి రాస్తుంటుంటాడు, హెబ్రీ జనాంగానికి. అయ్యా హెబ్రీలారా, మరి ఈ యాషువ మెస్సయ్య, ఈ నజరేడైన యాషువ మెస్సయ్య, ఈయన ఎలాంటి వాడు? 5వ అధ్యాయం 7వ వచనం. ఈయన ఎలాంటి వాడనగా మరి తన పితరులకు చెప్తున్నాడు, వారికి రోషం రావడానికి చెప్తున్నాడు, వారికి రోషం కలగడానికి కొరకు చెప్తున్నాడు. 7వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. 8వ వచనం కూడా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవడానికట. ఎందుకొరకు? రాత్రులంతా మహారోదనంతో ప్రార్థించాడట. విధేయత నేర్చుకో. ఆయన మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కుమారుడిగా ఉండి ఆయన విధేయత నేర్చుకుంటున్నాడు, ఆయన విధేయత కలిగి ఉంటున్నాడు. ఎందుకొరకు? ఆయన 12 మంది శిష్యులకు నేర్పడానికి, ఆ 12 మంది అపోస్తలులు అనేకులకు నేర్పించాలని. కాబట్టి ఈ 2000 సంవత్సరాల నుంచి అనేకులైన సేవకులు చేస్తూనే ఉన్నారు, నేర్పుతూనే ఉన్నారు. మరి ఎందరం నేర్చుకుంటున్నాం. నేను ఒక సేవకుడి గురించి విన్నాను. అతనైతే మరి నిద్ర వస్తుందని, నిద్ర రాకూడదని పలుగురాళ్ళు మోకాళ్ళ కింద పెట్టుకొని ప్రార్థించేవారట. పలుగురాళ్ళను మోకాళ్ళ కింద, ఆ రక్తము కారేటట్టుగా అంటే నిద్ర వస్తుందని రాత్రులంతా. సో మేము అక్కడక్కడ కొందరు సేవకులు మాకు దర్శనమిస్తూ మరి కనబడుతుంటారు. రాత్రులంతా ప్రార్థన చేసే సేవకులు, రాత్రంతా ప్రార్థనలు చేసే సేవకులు. అలాంటి సేవకులు కలిగి ఉన్న నిజంగా సంఘాలు ధన్యులు. ఆ కుటుంబాలు అలాంటి సేవకుల కుటుంబాలలో తప్పనిసరిగా దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. బిడ్డలారా, ఏకాంత ప్రార్థన, నువ్వు వ్యక్తిగత ప్రార్థనను కలిగి ఉంటున్నావా? ఇంటిలో కుటుంబ ప్రార్థనకే కష్టమవుతుందా? నీకు కుటుంబ ప్రార్థన చేసుకోవడానికే కష్టమవుతుందా? మరి కుటుంబ ప్రార్థన ఎలా కలిగి ఉన్నారు? ఏకాంత ప్రార్థన ఎలా కలిగి ఉన్నారు? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట, ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. 17 మొదటి వచనం. 6 దినములైన తర్వాత యాషువ పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరమును పొందెను. సో చాలా ఎత్తైన కొండ, ఆయన రూపాంతరము చెందిన కొండ. చాలా మంది చెప్తుంటాం కదా, ఎందరికి తెలుసు? చేతులు ఎత్తండి. ఆ రూపాంతరపు కొండ పేరు ఏందో ఎందరికీ తెలుసు? చేతులు. చాలా మంది చెప్పాను నేను. ఎందరికి తెలుసు? ఇక్కడ ఒకసారి ఏ కొండ మీదికి వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు?
రూపాంతరము చెందిన కొండ పేరు ఇద్దరికీ తెలుసా? ఇద్దరే చేతులు ఎత్తారు. నేను చాలా మార్లు చెప్పాను, ముగ్గురు ఎత్తారు. చాలా మార్లు చెప్పాను. మౌంట్ తాబోర్, తాబోరు కొండ. సో ఇది చాలా ఎత్తైన కొండ. ఆ కొండ మీద నుంచి ఎక్కితే ఇజ్రాయెల్ దేశమంతా కనబడుతుంది, చాలా భూభాగం కనబడుతుంది. మరి ఆ మౌంట్ తాబోరు మీదకి ఆయన చాలా ఎత్తైన కొండ మీదకి నిజంగా ఆయన ఏకాంతంగా ఎలా వెళ్ళారో. సో ఆ ఒక్కరు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటుండగా వీరి ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఎవరి ముగ్గురు తీసుకెళ్ళాడు? యోహాను, పేతురు, యాకోబు, పేతురు, యోహాను ముగ్గురిని. వారి ముగ్గురు మీరు ఆ ముగ్గురిని కొంత దూరంలో ఉంచి వీరు ఆయన వెళ్ళి రూపాంతరం చెందారు. సో రూపాంతరం చెందినప్పుడు పేతురు గారు చూసి అంటున్నారు, అయ్యా ఎవరు చూస్తున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు అక్కడ రూపాంతరం కొండ మీద? ఒకవైపు ఏలియా, ఇంకోవైపు మోషే గారు. ఒకవైపు ఏలియా గారు, ఒకవైపు మోషే గారు. ఈ రూపాంతరం కొండ మీద వారు మాట్లాడుతుంటారు. అయ్యా మనం ఇక్కడ ఉంటే మంచిది, మీ ముగ్గురికి ఒక 3 పర్ణశాలలు కడతాం మేము అని అంటాడు పేతురు గారు. సో అక్కడ ఆ మౌంట్ తాబోర్ పైన మరి కట్టిన మందిరం కూడా అలా ముగ్గురికి సూచనగానే అలా 3 మరి నిజంగా శ్రేష్టమైన మందిరాలు కట్టబడినవి. మరి సెంట్ హెలెనా తల్లి ద్వారా మరి ఆంటోనీ బర్నులస్ అనే ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ద్వారా సో శ్రేష్టమైన మందిరాలు. సో ఆ యొక్క మౌంట్ తాబోరు పైన నిజంగా అక్కడ దాని మీదకి వెళ్ళడమే ఒక గొప్ప అనుభూతి, ఒక భాగ్యం, ఒక ధన్యత. సో అక్కడి నుంచి మరి అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తుంటుంటే నిజముగా ఆ రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు అది అసలు అమోఘం అన్నట్టు ఎటు చూసినా ఆహా ఇంత శ్రేష్టమైన దేశమా, ఇంత పాలు తేనెలు ప్రవహించే దేశమా, ఇంత చక్కని దేశమా, ఇంత మధురమైన దేశమా అని మనం ముగ్ధులమైపోతామన్నట్టు. సో కాబట్టి అక్కడికి వెళ్ళడము మరి ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ధన్యత. పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి మనం ఎలా చేయాలని యాషోమేసే వారు చెప్తున్నారు. ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడు? రహస్యమందు చూచే తండ్రికి నువ్వు వినబడేటట్టు నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డలారా, ఇవాళ ఏదో నేను ఉపదేశం ఇస్తున్నానని, నేనేదో చెప్తున్నానని ఈ యొక్క రాత్రిని తీర్మానం చేసుకొని మళ్ళీ మానుకోవడం కాదు. మన పరలోకపు తండ్రి, రహస్యమందున్న తండ్రి చూసి నిన్ను వర్ధిల్ల చేయాలి అనంటే, నిన్ను ఆశీర్వదించాలి అంటే, నిన్ను స్వస్థపరచాలి అంటే, నీ జీవితంలో నిజముగా వెలుగులు చూడాలి అంటే, నీ చీకటి బ్రతుకులు పారిపోవాలి అంటే, నీ జీవితంలో మరి నూతనమైన సంతోషము కలగాలి అంటే, నీ పిల్లలు వర్ధిల్లాలంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడేటట్టుగా ఆ ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలా మంది వేషధారుల యొక్క ప్రార్థన వారు అప్పుడే పొందుకొని ఉన్నారు. ఆ ప్రార్థన చేసేటప్పుడే ఆ ఫలము తర్వాత ఉండదు. అది మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. అంతే, అది వారికి ఇష్టము. సో అక్కడక్కడ నిలబడుతుంటారు, వీధులలో నిలబడుతుంటారు, మూలల్లో నిలబడుతుంటారు, ఎక్కడెక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన ఆలకిస్తున్నారు. ఆ ప్రార్థన పరమ తండ్రి కోరుకోవడం లేదు. రహస్యమందు చూచే నీ తండ్రికి కనబడినట్లుగా ఏకాంతంగా వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయమని ఆయన సెలవిస్తున్నాడు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. నీ రహస్యమందున్న మన పరమ తండ్రి అయిన యాషోమేసే నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నువ్వు ఏకాంతంగా నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు గదిలో తలుపులు వేసి, ఎందరు చెప్పినా కొందరు జీవితాలు మార్చుకోరు, ఎందరు చెప్పిన వారు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోరు. సో కాబట్టి బిడ్డలారా, నువ్వు ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనను అలవాటు చేసుకుంటున్నావా? నువ్వు ఏకాంతంగా ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నావా? నువ్వు తప్పనిసరిగా నీ వంశము దీవించబడుతుంది, నీ తరతరాలు దీవించబడతాయి. ఇది యథార్థము సుమా.
మన పితరులు అలా చేశారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇక దావీదు గారైతే ప్రతి విషయానికి అరణ్యంలోకి వెళ్ళి ఆయన అంతే, ఎక్కడ ఒంటరిగా ఏకాంతంగా. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేలీలు దావీదు గారిని ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు. ఈ రోజు వరకు కూడా దావీదు రాజు గారిని ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు. సో పరమతండ్రి దృష్టిలో ఉన్నతుడు, ఇజ్రాయేల్ దృష్టిలో ఈ రోజు వరకు కూడా 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా దావీదు గారు ఉన్నతుడు. కాబట్టి పరమతండ్రి మనల్ని ఉన్నతులుగా ఎంచాలి అని అంటే, మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు ఫలం ఇవ్వాలి అంటే మనము ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కడికి ఎక్కాడు? మిట్ట మధ్యాహ్నం ఎండ. ఆ మిద్దె మీద పగలు ఎండ మీదకి ఎండ వేళ మధ్యాహ్నము ఏకాంతముగా ప్రార్థన చేయడానికి కొరకు పేతురు గారు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు ఆయనను. అయ్యా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఒక గొప్ప దర్శనం చూడబోతున్నావు, ఒక గొప్ప వ్యక్తులు నీ యొద్దకు రాబోతున్నారు, ఒక గొప్ప పరిచర్య నీ ద్వారా అన్యజనులకు జరగబోతున్నది, ఒక ఉన్నతుడైన శ్రేష్ఠుడైన ఒక కొర్నేలిస్ గారి కుటుంబం నువ్వు వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నువ్వు ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయి అని పరిశుద్ధాత్ముడు పేతురు గారిని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఏకాంత ప్రార్థన ద్వారా పేతురు గారి ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినాయి, అనేకమైన ఆశ్చర్యాలు జరిగినాయి. కాబట్టి బిడ్డలారా, మన ప్రార్థన ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మరి రహస్యమందు చూసే తండ్రికి అది కనబడేటట్టుగా, ఇది యథార్థంగా చెప్తున్నాను. సాక్ష్యము దయాకరు 2008లో దాదాపుగా నేను ఒక 15 రోజులు ఏకాంతంగా కన్నీటి ప్రార్థన, నా ఇంటి వాళ్ళలో ఎవ్వరికి తెలియదు నేను ఏకాంతంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నానని. ఇంటి నుంచి బయలుదేరానంటే, వ్యాన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నానంటే ఏకాంతంగా కన్నీటి ప్రార్థన, కంపెనీలోకి వెళ్ళానంటే, కంపెనీలో ఒక్కరిని ఉన్నానంటే ఏకాంతంగా కన్నీటి ప్రార్థన. సో ఒక 15 డేస్ నేను నా జీవితంలో మరి ఎన్నడూ దుఃఖించనంతగా ఆ ఏకాంత ప్రార్థనకు 15 రోజులకు ఎక్కడో గుడివాడలో ఉన్న దయాకరుతో పరలోకపు తండ్రి మాట్లాడి, ఇదిగో నా దాసుడు, నా సేవకుడు అక్కడ ఎన్నడూ రోధించని విధముగా ఇగో ఈ విషయమై రోధిస్తున్నాడని నేను చేస్తున్న ప్రార్థన అంశం నాకు, నా పరలోకపు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు, దయాకర్కు తెలియపరిచాడు. ఇది దయాకర్ సాక్ష్యం. కాబట్టి బిడ్డలారా, ఏకాంత ప్రార్థనలకు జవాబు తప్పనిసరిగా వస్తుంది. ఏకాంత ప్రార్థనలకు తప్పనిసరిగా మన పిల్లలు, మన పిల్లలు, మన తోబుట్టువులు, మన బంధువర్గము, మన సంఘము, మన సమాజము వర్ధిల్లుతాయి. ఆ విధముగా ఈ చిన్న మంద యాశ్వమేశ్వర ప్రార్థన మందిరం అంటగట్టబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నుంచి ఒక తీర్మానం తీసుకొని ఏకాంతముగా ప్రార్థన చేయడానికి కొరకు పరమతండ్రి మీకు అందరికీ వీలు కలగ చేయనుగాక. పరమతండ్రి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి దీవించునుగాక. ఆమేన్.